వికీపీడియా వాస్తవంగా అది ఒక పెద్ద మేధావి కిందనే చూస్తారు. కానీ ఇప్పుడేమవుతుంది, ఆ వికీపీడియా వామపక్షీయుల చేతుల్లోకి వెళ్ళిపోయి, భారత పురాణాల దగ్గర నుంచి, భారతదేశంలో ఉన్న వ్యక్తుల గురించి, వామపక్ష భావజాలికులదొచ్చేటప్పటికి ఏమీ లేకపోయినా వాళ్ళని అద్భుతంగా ప్రొజెక్ట్ చేస్తూ, అదే సందర్భంలో రైటిస్ట్ ఐడియాలజిస్టుల మీదన నెగెటివ్ ప్రాపగాండాని క్రియేట్ చేస్తూ, దాన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తూ, ప్రపంచవ్యాప్తంగా తప్పుడు ప్రచారాన్ని చేసుకుంటూ, దాని లక్ష్యం పక్కదోవ పట్టేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే వికీపీడియాకి పోటీగా అంటే రైటిస్ట్ ఐడియాలజికల్‌గా ఉండేటటువంటి ఎలన్ మాస్క్ ఆల్రెడీ ఎక్స్ ఇదివరకు ఇట్లాగే వామపక్ష స్వర్గం అయితే దాన్ని కంట్రోల్ చేసుకొచ్చి ఇప్పుడు తన చేతుల్లోకి తీసుకున్నట్టు రైటిస్ట్ ఐడియాలజికల్‌గా అయిపోయింది. ఇప్పుడు అట్లాగే అంటే రైటిస్ట్ ఐడియాలజీకి ఏం వెళ్ళలా. వామపక్షాలు ట్వీట్లు చేసుకోవచ్చు, మనోళ్ళు ట్వీట్లు చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంకో ప్లాట్‌ఫార్మ్ లేకుండా పోయింది. సేమ్ టైమ్ ఇదివరకు ఏంటంటే రైటిస్ట్ ఐడియాలజీలని తొక్కేసేవాళ్ళు. బ్లాక్ చేయడాలు, లేకపోతే కనుక డౌన్ ప్లే చేయడాలు. ఇప్పుడు అట్లా కాకుండా చాయిస్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు వికీపీడియాకి పోటీగా గ్రోకీపీడియా తీసుకొచ్చారు. గ్రోకీపీడియా ద్వారా నిజమైనటువంటి సమాచారం అందించుతాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చారు. ఇది ఓపెన్ సోర్స్ నాలెడ్జి. ఇది బాధ్యతాయుతంగా వాడుకోవడం అన్నటువంటిది ప్రజల బాధ్యత అన్నటువంటిది తేల్చి చెప్పుకొచ్చారు ఎలన్ మాస్క్.